మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడిన ఒక వీడియో గురించి చూసి, ఆ తర్వాత మనం టాపిక్‌లోకి వెళ్దాం. ముందుగా ఈ వీడియో చూడండి. ఉన్నటువంటి ఇబ్బందులు రేషన్ విషయంలో పడకూడదని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎవరన్నా బియ్యం అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఆ ఖరీదు ఎంతైతే బియ్యం ఉంటుందో ఆ ఖరీదు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ, ఎందుకంటే ప్రభుత్వం కూడా బియ్యం కొని మనకి ఉచితంగా ఇస్తున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అలాగే బియ్యానికి బదులు వేరే చిరుధాన్యాలు కావాలన్నా కూడా అవి కూడా అందించడానికి ప్రభుత్వం ఆలోచన. యెస్. అయితే ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేసే బదులుగా డబ్బులు పంచిపట్టేసి చేతులు దులుపుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సర్కారు యోచిస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. పేద ప్రజల ఇంటింటికి నేరుగా రేషన్ సరుకులను అందజేసి వారి ఆహార భద్రతకు గట్టి భరోసా కల్పించిన జగన్ సర్కారు ఆలోచన ఇక్కడ లోపభూయిష్టమైందని చెప్పి ప్రచారం చేస్తూ రేషన్ సరుకుల వాహనాలను ఇప్పటికే పూర్తిగా నిషేధం చేసి ఇక పాత తరహాలోనే 15వ తేదీలోగా దుకాణాల వద్దకే రేషన్ సరుకులు తీసుకోవాలనే పద్ధతిని ప్రారంభించిన కూటమి సర్కారు నెమ్మదిగా దాన్ని కూడా తిలోదకాలు ఇచ్చేసి కార్డుదారులకు డబ్బులు పంచేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర మాటలు వింటే గనక అదే స్పష్టమవుతుంది. దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పారు. రేషన్ సిస్టమ్ ద్వారా బియ్యం వద్దు అనుకునే వారికి నగదు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఇటీవలి కేబినెట్ సమావేశం నిర్వహించినప్పుడే ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఎందుకో వాహనాలను మాత్రం ఇక్కడ రద్దు చేసి నగదు ఇచ్చే ఆలోచన అప్పటికైతే వాయిదా వేశారు. తీరా దుకాణాల ద్వారా రేషన్ ఇవ్వడం ప్రారంభించిన రోజే ఈ వివాదానికి కూడా త్వరలో మంగళం పాడడానికి ప్రభుత్వం నగదు ఆలోచన పంచుకోవడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే బియ్యం బదులుగా డబ్బు పంచడం అనేది మంచి ఆలోచననేనా అనే చర్చ ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. పేదలు అన్నానికి లేకుండా ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి రూ. 2 కిలో బియ్యం పథకాన్ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. తర్వాత వైఎస్ఆర్ హయాంలో అది కాస్త కిలో రూపాయికి అందేలా మారింది. ఆ రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పటి ప్రభుత్వాలు కొన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే పేదల కోణంలోంచి చూస్తే కనుక ఇది చాలా మంచి పథకం అని చెప్పాలి. కూటికి గతిలేని వారికి కడుపు నింపే పథకం ఇది. పేదల కేటగిరీ కింద బియ్యం పొందే మధ్యతరగతి సంపన్నులు, ఆర్థికంగా స్తోమత ఉండడం వల్ల ఈ బియ్యం ఇష్టపడని వాళ్ళేమో బియ్యం తీసుకొని కిలో రూ. 10 వంతున అమ్ముకోవడం బయట జరుగుతుంది. కానీ మెజారిటీ పేద కుటుంబాలు ఈ బియ్యం తినే బతుకుతుంటాయి. అలాంటప్పుడు ఆప్షన్ ఇచ్చి వారు కోరుకుంటే బియ్యం బదులుగా నగదిస్తామంటే ఏమవుతుంది? రూ. 10 వంతున బియ్యాన్ని అమ్ముకునే వాళ్ళేమో ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇస్తుంది అనే ఆశతో వాళ్ళు ఓకే చెప్తారు. కానీ ఆ బియ్యమే తినేవారి సంగతేంటి? అలాంటి కుటుంబాల్లో రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో ఆ కుటుంబ పెద్ద అయినటువంటి మగవాడు డబ్బు తీసుకునే ఆప్షన్ ఎంచుకొని నెల నెలా వచ్చే డబ్బును తన వ్యసనాలకు తాగుడుకు ఖర్చు పెట్టేసుకుంటే ఆ ఇల్లు ఎలా గడుస్తుంది? కేవలం కూటికి కూడా గతి లేక ఒక నిరుపేద కుటుంబం ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వస్తే ఆ పాపం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. ప్రభుత్వం ఇలాంటి అన్ని కోణాల్లోనూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పనిభారం తగ్గించుకోవడానికి వాహనాల్లాగే రేషన్ డీలర్ల వ్యవస్థను కూడా తుడిచిపెట్టేయడానికి డబ్బు పంచడం అనేది సులువుగానే కనిపించవచ్చు. కానీ డబ్బే ఇవ్వడం వలన ఆకలి చావులు, దుర్భర స్థితులు మళ్ళీ సమాజంలో రావు అనే గ్యారంటీకి ఏమీ లేదు. ప్రజల ఆప్షన్ ఇవ్వదలుచుకున్నా సరే ప్రభుత్వం ఈ రకమైన అన్ని కోణాలను కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలి. పేద ప్రజలకు, కూటికి గతిలేని వారి కోసము అప్పటి ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఇప్పుడు డబ్బులిచ్చి ఈజీగా వదిలించుకోవాలని చూస్తే రాబోయే రోజుల్లో ఆకలి చావులు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం ఇమ్మీడియట్గా దృష్టిలో పెట్టుకొని వీటిని, ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.